హరే కృష్ణ మూమెంట్ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న భూముల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతుల్ని ఎంపిక చేసుకొని వారి ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ని సపోర్ట్ చేస్తూ అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు హరే కృష్ణ మూమెంట్కి చెందిన ప్రభు గారు మనతో చెప్తున్నారు. ప్రస్తుతం మనం వైజాగ్ సమీపంలో అంటే భీమునిపట్నం గ్రామంలో, ఆనందపురం మండలం భీమునిపట్నం గ్రామంలో ఉన్న ఒక బీర తోటలో ఉన్నాం. ఇది దాదాపు 30 ఎకరంలో ఇక్కడ ఆర్గానిక్ మెథడ్లో ఇక్కడ ఫార్మింగ్ జరుగుతుంది. సో వారి ఆధ్వర్యంలో ఉన్న ల్యాండ్స్లో జరుగుతున్న ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి, సో వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఎందుకు చేయాలనిపించారు, ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి వాళ్ళు, ఇవన్నీ కూడా మనం హరే కృష్ణ మూమెంట్కి చెందిన ప్రభు గారు శ్రీ రామదాస్ గారిని అడిగి మరి నీరాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. నమస్తే ప్రభుజీ. నమస్తే అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో హరే కృష్ణ మూమెంట్ అనగానే కృష్ణుని భక్తులు ఏదో గుళ్ళల్లోనో ఎక్కడనో కూర్చొని పూజ చేసుకుంటారని అనుకుంటాం, మనం ఏదన్నా భక్తి కార్యక్రమాలు చేస్తారని అనుకుంటాం. సో ఫార్మింగ్ సైడ్ కూడా వచ్చారు మీరు, నేరుగా మీరు ఫార్మింగ్ చేయకుండా ఫార్మింగ్ చేసే రైతులతోటి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయిస్తున్నారు. సో అంటే అసలు ప్లాన్ ఏంది, అసలు హరే కృష్ణ మూమెంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించిన ప్లాన్ ఏంది? ఓకే, యాక్చువల్లీ ఏంటంటే ఈ హరే కృష్ణ మూమెంట్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా 1965లో ఇస్కాన్ అనే పేరుతో శ్రీల ప్రభుపాదుల వారు అనే ఒక ఆచార్యులు స్థాపించారనమాట. సో అప్పట్లోనే ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేదంటే 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు ఈ భూమి మీద బృందావనంలో ఆడుకుంటూ ఉన్నప్పుడు అతను ఎలాంటి జీవన విధానాన్ని అయితే గడిపాడో, కేవలం గోవుల మీద సహజ సిద్ధమైన వ్యవసాయం చేసుకుంటూ మన జీవన విధానాన్ని ఎలా గడపచ్చు అనేది 5000 సంవత్సరాల క్రితమే కాదు, ఇప్పుడు కూడా సాధ్యమే అనే సంకల్పంతో ఈ శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది అప్పట్లోనే స్టార్ట్ చేశారనమాట. 1968లో 68లో అమెరికాలో న్యూ బృందావన్ అని చెప్పి న్యూ జెర్సీలోనే ఒక ల్యాండ్ తీసుకుని, దాదాపు 1000 ఎకరాల ల్యాండ్ తీసుకుని అక్కడ ఇలాంటి సహజ సిద్ధమైన ఆర్గానిక్ ఫార్మింగ్ తో అప్పట్లో ఫారిన్ డివోటీస్తో స్టార్ట్ చేయించారు. సో అలా అప్పటి నుంచే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి మనకి పునాదులు పడ్డాయి అన్నమాట. అప్పటి నుంచి ఆయన శిష్యులుగా వస్తున్న ఈ హరే కృష్ణ ఉద్యమ సంస్థలన్నీ కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ని వీలైనంత వరకు అప్లై చేయాలి, ఈ రసాయనాలు అవి వాడకుండా సహజ సిద్ధంగా మనం భూమాత మీద ఆధారపడి వ్యవసాయం చేసుకోవచ్చు, మన జీవన విధానాన్ని గడపచ్చు అనే ఉద్దేశంతో మేము ఇది అప్పటి నుంచి స్టార్ట్ అయిందన్నమాట. సో వైజాగ్ విషయానికి వస్తే, ఇప్పుడు వైజాగ్ లో మీ ఆధ్వర్యంలో జరుగుతుంది దాని గురించి ఏం చెప్తారు? సో ఇది రీసెంట్ గానే ఈ భీమునిపట్నం మండలంలో మనం స్టార్ట్ చేసామండి. సో ఇక్కడ ఏంటంటే మేము ఇలాగా సంకల్పించుకున్నాము చేయాలి అని చెప్పి ఏదో ఒక విధంగా, బట్ మేము చేయలేము. సో మాకు సహకారం కావాలి. సో అప్పుడు మనకి శ్రీమతి పార్వతి గారు అని చెప్పి ఆవిడ ఎక్స్పర్ట్ ఆర్గానిక్ ఫార్మర్. సో షీ ఈజ్ ఆల్సో ఇంట్రెస్ట్ ఉందన్నమాట, ఇలా సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా ఇది ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి. సో అప్పుడు మా ఇద్దరు సంకల్పించుకుని మేమిద్దరం ఆవిడ సంస్థతో కలవడం ఇదంతా జరిగి, సో ఇప్పుడు ఇక్కడ ఇది రూపుదిద్దుకుంటుంది అనమాట. ఇక్కడ రకరకాలుగా ప్రెసెంట్ బీరకాయ, ఆనపకాయ, వాటర్ మిలాన్, పుచ్చకాయ ఇలాంటివి స్టార్ట్ చేసాము. సో ఫ్యూచర్ లో ఇంకా దీన్ని రకరకాల పంటలతో పెంచాలని, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తాం. ఫార్మర్ ఎంకరేజ్ చేయడం అంటే మీరు ల్యాండ్ ఇస్తారు. అవును. సో క్రాప్ వస్తుంది. సో దాంట్లో మళ్ళీ అంటే మీకు ఏమైనా షేర్ ఉంటుందా, లేదంటే ఓన్లీ ఫార్మర్ పర్పస్ లోనే వదిలేస్తున్నారు? నో, ఇది మేమేం షేర్ తీసుకోవాలని అనుకోవట్లేదు. సో ఇది కాకుండా మనకి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ల్యాండ్స్, కనీసం ఫార్మింగ్ గానీ ల్యాండ్స్? మనకి ల్యాండ్స్ గుడిలోవలో ఒకటి దొరికింది, అండ్ అంటే ఇవన్నీ మాటలు అవుతున్న స్టేజ్ లో ఉన్నాయి అన్నమాట. రాజమండ్రిలో ఒకటి, శ్రీకాకుళంలో ఒకటి, పార్వతీపురంలో ఒకటి డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. సో అంటే ఇలా ఇది మంచిగా జరగడం చూసి మంచి మనసు ఉన్న వాళ్ళు ఇంకా ముందుకొచ్చి వాళ్ళు కూడా చేయండి అని అడగడం, సో ఇదంతా జరుగుతోంది. సో అంతా కృష్ణుడి దయ వల్ల మంచిగా అవుతుంది అన్నమాట. సో అంటే మీకు ఇందులో షేర్ ఏమి ఉండదు, అట్లానే ఓన్లీ ల్యాండ్ ఇవ్వడం తప్పితే మిగతా సపోర్ట్ కూడా ఏమి ఉండదు, అంతేనా? నో, అలా కాదు. అంటే బేసిక్ ఖర్చు మేము భరించుకుంటాము. అంటే బేసికలీ ఇక్కడ వచ్చే క్రాప్ ని
ఫస్ట్గా మేము భగవంతుడి నివేదనకు అన్నట్టు మేము ఆశ్రమ వినియోగంలో ఉపయోగిస్తాం. ఉపయోగిస్తారు. ఎందుకంటే మేము నమ్మే సిద్ధాంతం ఏంటంటే భూమాత ఇచ్చింది భగవంతుడి కోసం మనం నివేదించాలి. ఎందుకంటే ప్రకృతి మనకి ఇచ్చే సహజ సిద్ధమైన వనరులు అన్నీ కూడా భగవంతుని కోసం ఉపయోగించాలి అనేది భగవద్గీత సిద్ధాంతం. సో ఆ రకంగా మేము ఇక్కడ వచ్చేది ఫస్ట్ భగవంతుడి సేవలో వినియోగిస్తాం, ఆ తర్వాత కామన్ పబ్లిక్ కి కూడా వెళ్ళేలా మేము ప్లాన్ చేసుకుంటాం. ఓకే. సో ఇంకా మరింత మంది రైతులు రావాలంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు మీకు ఒక పార్వతి గారు వచ్చారు, ఇక్కడ 30 ఎకరంలో చేస్తున్నారు. సో ఇంకా కొన్ని ల్యాండ్స్ తీసుకునేవి మీ హ్యాండ్ ఓవర్లోకి రాబోయే ల్యాండ్స్ డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. సో ఫార్మర్స్ని ఎట్లా ఇన్వైట్ చేస్తారు మీరు? ఆ చుట్టుపక్కల మేము ఎంక్వైరీ చేస్తే ఎక్కడో ఒకటి ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే ఇప్పుడంటే ఆధునికత వచ్చేసి అందరూ కెమికల్స్ వైపు వెళ్ళిపోయారు, కానీ నిజంగా ఇలాగే చేద్దాం అనుకుని మనసున్న వాళ్ళు అక్కడ ఇక్కడ కొంతమంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు మన ప్రయత్నానికి భగవంతుడి సహాయం తోడైతే వాళ్ళే మనకి దోహదపడడం అంతా జరుగుతుంది. సో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఫైనల్గా ఏం చెప్తారు హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా? ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది యాక్చువల్లీ భగవంతుడి భూమిని క్రియేట్ చేసినప్పుడు మనుషులకి అవసరమైన జీవనోపాధి, ఆహార ఉత్పత్తి భూమి ద్వారా అండ్ సహజ సిద్ధమైన ఎరువుల ద్వారానే మనం తయారు చేసుకోగలిగేలా ఈ ప్రకృతి తయారు చేయబడింది. సో మనం కెమికల్స్ వైపు ఏం వెళ్లకుండా చక్కగా ఈ భూమాత మీదే ఆధారపడుతూ సహజ సిద్ధమైన ఆధునికతను ఉపయోగిస్తూ కూడా మనం సహజ సిద్ధంగానే వ్యవసాయం చేసుకుని ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా మన జీవనోపాధి గడుపుకోవచ్చు అన్నది హరే కృష్ణ మూవ్మెంట్ నమ్ముతున్న సిద్ధాంతం. ఆర్గానిక్ ప్రిపరేషన్ లోనే మనం ఆవు కూడా ప్రధానంగా, గోవుకు ప్రధాన పాత్ర ఉందంటున్నారు కదా, అంటే దాన్ని కూడా మీరు ప్రచారం చేస్తున్నారు. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో భాగంగానే మనం ఈ హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థలో కూడా మాకు గోవుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. మన శాస్త్రాల ప్రకారం కూడా గోవు అనేది సప్తమాతల్లో ఒకరు. సో మనం గోవు నుంచి వచ్చే సహజ సిద్ధమైన వస్తువుల ద్వారానే మనం గోమయం, గోమూత్రం ద్వారా అలాంటి ఎరువుల ద్వారానే మనం సహజ సిద్ధంగానే ఈ వ్యవసాయంలో వాటిని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనం గోవులను రక్షిస్తూ గోవుల యొక్క సహజ సిద్ధమైన పరికరాలు కూడా మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ధన్యవాదాలు. హరే